మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే, ఆయన్ని అనుభవించాలి అంటే, మన ఇంద్రియాల ద్వారా అవ్వదు. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను మామిడి పండు చాలా బాగుండిద్ది, తీయగా ఉండిద్ది అని మీకు చెప్పాననుకోండి. నేను చెప్పాను అంతే. మీకు మీకు తెలుసుకోవాలనుకుంటే మీరేం చేయాలి? దానిని తినాలి. తిన్నప్పుడు మీకు దాని రుచి తెలియాలి అంటే మీకు నాలిక అనే ఇంద్రియం ఉండాలి. నాలుక అనే ఇంద్రియం లేకుండా మీరు మామిడి పండు రుచిని చూడలేరు. అలాగే మీరు భగవంతుడిని అనుభవించాలన్నా, తెలుసుకోవాలనుకున్నా మన ఇంద్రియాలతో కుదరదు. మరి ఎట్లా తెలుసుకోగలం? ఆత్మ ద్వారా. ఎవరి ఆత్మతో వాళ్ళు భగవంతుని తెలుసుకోవాలి. ఆత్మతో కాకుండా ఇంకా వేటి ద్వారా మనం భగవంతుడిని అనుభవించలేము. మరి భగవంతుడిని అనుభవించాలంటే ఎట్లా? ప్రతి ఒక్కరు ఒక వేదమంత్రమైన మననం చేస్తూ ఉండాలి. 2 అష్టాంగ యోగ మార్గం పాటించాలి. ఈ 2 చేసిన వాళ్ళకే భగవంతుడు అర్థమవుతాడు. అలాగే మోక్షం వస్తుంది. ఇవి చేయకుండా మీరు ఏమి చేసినా రాదు. ఇది చాలామందికి తెలియదు. మీరు గుడికి వెళ్ళి పూజ చేసినా, గంగలో స్నానం చేసినా మీకు మోక్షం రాదు. భగవంతుడు అర్థం కాడు. మీకు భగవంతుడు అర్థం కావాలి అనుకుంటే మీరు ఒక వేదమంత్రం పాటించాలి. 2 అష్టాంగ యోగ మార్గం పాటించాలి. ఇవి 2 చేయాల్సిందే. సరే, ఇప్పుడు మీకు కొంత అర్థమైందని నేను అనుకుంటున్నాను. భగవంతుడు అంటే ఎవరు, ఆయన గుణాలు ఏంటి అని. కానీ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వాళ్ళు మనుషులు, యోగులు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, మీరు కొంతమందిని గమనిస్తే వాళ్ళ ప్రతిభ అసాధారణంగా ఉండిద్ది. వాళ్ళ బలం, వాళ్ళ శక్తి, వాళ్ళ మేధస్సు. అలా తీసుకుంటే శ్రీకృష్ణుడు అలాగే శ్రీరాముడు వాళ్ళు ఉన్నత గుణాలు కలిగిన వాళ్ళు. వాళ్ళ శక్తి అమోఘం. మనం సింపుల్గా చెప్పాలంటే సూపర్ హ్యూమన్స్. వాళ్ళు యోగులు. యోగి అన్నానంటే వాళ్ళు పరమాత్మని దర్శించారు అని అర్థం. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు భగవంతుడి గురించి కొంత అవగాహన వచ్చి ఉండిద్ది అని అనుకుంటున్నాను. మీకు సనాతన ధర్మం గురించి, భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు రానున్న రోజుల్లో మరింత జ్ఞానం ఇస్తాను. అలాగే పండితుల ద్వారా కూడా డిబేట్ నడిపిస్తాను. అలాగే ఎక్స్పెరిమెంట్స్ కూడా చూపిస్తాను. ఇవన్నీ జరగాలంటే కొంచెం ధనం కావాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు మీకు జ్ఞానం అందిస్తూ ఉంటాను. ధన్యవాదాలు.